ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా గత నెల 18వ తారీఖు పేరెంట్స్ ఫోన్ చేసి 19వ తారీఖు పేరెంట్స్ అందరికి స్కూల్ పిలిపించి పోలీసుల సమక్షంలో నిర్దాక్షిణ్యంగా టీసీలు తీసుకోపోతే మిమ్మల్ని లాఠీ చార్జీ చేస్తామని చెప్పి బెదిరించి భయభ్రాంతుల గురించి 600 మంది విద్యార్థులకి టీసీలు పంపించారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా, ఒక స్కూల్ ని 40 సంవత్సరాలు ఉన్న స్కూల్ ని 600 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ ని తీసేయడానికి లేని రూల్స్ ని ఈ రోజు మేము న్యాయపోరాటం చేయడానికి ఎందుకున్నాయని రూల్స్ అని అడుగుతున్నా. ఒక 600 మంది విద్యార్థుల కోసం పోరాడుతున్నాం. ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా ఎలక్షన్ల ముందు దళితుల ఓట్లు కావాలి, దళితుల ఓట్లతో ఎమ్మెల్యేలు అవుతారు, దళితుల ఓట్లతో మంత్రులు అవుతారు, దళితుల ఓట్లతో ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల ఎస్సీ స్కూల్ తీసేస్తారు, దళిత కాలేజీలు తీసేస్తారు, దళిత గురుకుల పాఠశాలలు తీస్తారు. వీటన్నిటికి మాత్రం దళితులకు ఈ రోజు ఏం చేస్తున్నారంటే విద్యను దూరం చేయడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మీరు మీ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మీరు డెవలప్ చేస్తారు ఈ కాలేజీలని హాస్టల్ అని చెప్పి మిమ్మల్ని నమ్మి ఒక సంకల్పంతో మిమ్మల్ని మేము గెలిపించుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన ఏం చేస్తున్నారు? దళితులు విద్య హాస్టల్ తీసేయడం. ఈ రోజు ఉదయగిరిలో ఈ రోజు న్యూస్ వచ్చింది, 7 హాస్టల్ ఉదయగిరిలో తీసేశారంట. మొత్తం ప్రభుత్వ హాస్టల్ మీదే ఈ గవర్నమెంట్ తీసేసే పనిలోనే ఉంది. మొత్తం ప్రైవేట్ మైండ్ చేసి ఈ రోజు మనకి సాధారణ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్రతో నడుస్తుంది. అందరూ కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ కి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ బిడ్డల్ని అక్కడ జాయిన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. నేను ఒక్కడే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చి మీరు 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా ప్రభుత్వ హాస్టల్ ఏ ఒక్క హాస్టల్ కూడా మీరు పట్టించుకోలేదు. మొత్తం ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తుంటే మా మీద కేసులు పెట్టి ప్రైవేటు కార్పొరేట్ తొత్తులుగా మీ గవర్నమెంట్ పనిచేస్తుంది తప్ప సాధారణ మధ్యతరగతి విద్యార్థులు మీరు ఈ 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు కానీ విద్యార్థులకు అన్యాయం చేస్తే రాబోయే రోజులు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాను మీ విధంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మా డిమాండ్ ఏంటంటే గురుకుల పాఠశాల తిరిగి ప్రారంభించాలి. లేని పక్షంలో మీ అసెంబ్లీ కోటలు బద్దలు కొడతాం. వీటన్నిటి కూడా మా ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎం బిఓఎం మీరు అందరూ కలిసి మేము దళిత సంఘాలు మొత్తం కలిసి ఈ రోజు రాబోయే మీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మీ యొక్క ఏదైతే అహంకారం ఉందో అహంకారం దించి మిమ్మల్ని ఓడించే దానికి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడి చరిత్ర లేదు. మీరు గమనిస్తే పక్క దేశం శ్రీలంక బంగ్లాదేశ్ లో ఏమైతే అయిందో అదే విధంగా మీకు కూటమి ప్రభుత్వానికి మీ పరిస్థితి వస్తుంది. అదే విధంగా మీరు కానీ మా స్కూల్ తిరిగి ఇవ్వకపోతే మీ ప్రజా ప్రతినిధులు ఇల్లు కూడా ముట్టడించడానికి మేము వెనుకడుగు వేయము. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, మా ఒక్క ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మా కోట స్కూల్ మాకు తిరిగి రీస్టార్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఉద్యమం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎస్ఎఫ్ ఏఎం బిఓఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్తాం. అసెంబ్లీ అవసరమైతే సెక్రటరీ ముట్టడి చేస్తాం, అవసరమైతే మీ ప్రజాప్రతినిధులు ఇల్లు కూడా ముట్టడించాలని నేను వెనకడుగు అని ఈ విధంగా తెలియజేస్తున్నా. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.